ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను, ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. సింగయ్య వాహనం కింద దొర్లుతూ వెళ్ళిపోతున్నటువంటిది ఆ వీడియో ఒక్కసారి ప్లే చేస్తే సింపుల్గా మనం కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి రైజ్ చేసి డిబేట్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. 4000 కేజీల బరువున్నటువంటి వాహనం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, దాని కింద పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ రోల్ ఓవర్ అవుతుంది, అంటే కారు పైనుంచి వెళ్ళిపోతుంది, అలా ఆగదు. అందుకు ఉదాహరణగా మీకు ఒక వీడియో తయారు చేసి చూపిస్తున్నాం, ఒక్కసారి చూడండి. ఏఐతో చేసినటువంటి వీడియో. రైట్ సైడ్ విండోలో కారు ఎంత సింపుల్గా మనిషి పై నుంచి వెళ్ళిపోతుందో చూసారా? 4000 కేజీల బరువున్నటువంటి 4 టన్నుల బరువున్నటువంటి వాహనం కింద మనిషి అలా రోల్ అవ్వరు. మరి ఇది ఎలా జరిగింది? రెండోది, రబ్బర్ బంతి అయితే అక్కడ ఒక ఫుట్బాల్ పెట్టామనుకోండి, ఆ కారు చక్రం ముందు, టైర్ ముందు, అదైతే దొల్లుతూ పోతుంది, అక్కడ ఉన్నది మనిషి. మరి రబ్బరి బంతులా సింగయ్య దొల్లుతూ వెళుతున్నాడు, ఎలా సాధ్యమైంది? ఇది మూడో పాయింట్. మీరు మొత్తం వీడియో చూడండి, అందులో సింగయ్య కారు కింద, టైర్ కింద ఉన్నటువంటి వీడియో కేవలం 2 సెకండ్లు మాత్రమే ఉంటుంది. వెంటనే కెమెరా పైకి తీసి జగన్మోహన్ రెడ్డి గారిని చూపిస్తారు. కేవలం 2 సెకండ్లు మాత్రమే ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా ఆ వాహనమే ఢీకొట్టి అక్కడ ఉన్నది నిజంగా సింగయ్యే అనుకుందాం, కాసేపు అదే నిజమని నమ్ముదాం. రోల్ ఓవర్ కాలేదు, పాయింట్ నెంబర్ 1. 2 సెకండ్లు మాత్రమే వీడియో ఉంది సింగయ్యకి సంబంధించి. మూడో పాయింట్, అసలు ఆ తరువాత వాహనం ముందుకు కదలాలంటే కిందున్నటువంటి సింగయ్యను ఎవరు కిందికి అక్కడ బయటికి లాగారు, లేదా అలా తొక్కించుకుంటూ వెళ్ళిపోయిందా? ఈ వీడియో తీసిన వ్యక్తి ఆ దృశ్యాలు కూడా తీశాడా, తీయలేదా? తీస్తే ఆ దృశ్యాలు ఎక్కడ? ఆ దృశ్యాలు అదృశ్యమయ్యాయా నిజంగా తీసుంటే? అక్కడి నుంచి తీయాలి, వాహనం కింద నుంచి తీయాలి. తీసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తారు. ఎక్కడ వీడియో? ఆ వీడియో తయారు చేయడానికి ఏమైనా టైం పడుతుందా? ఇవన్నీ వెళ్ళిపోతే ఎస్పీ గారు చేయాల్సిన అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన పర్యటనలో ఫ్లెక్సీలు పట్టుకుని, ప్లకార్డులు పట్టుకుని టీడీపీ కార్యకర్తలు వస్తున్నారు కాబట్టి ఇక్కడ సింగయ్య అనే వ్యక్తి చక్రం కింద నలుగుతున్న దృశ్యాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి, అతను కారు టైరు కింద పడుతున్న దృశ్యాలు మనకి ఇప్పటికీ కనిపించలేదు కాబట్టి ఇది కుట్రపూరితంగా ఎవరైనా కారు కిందకి తోశారా మీరు చెబుతున్న నిజమైన వీడియో అయితే? దీనిపైన ఎస్పీ గారు దర్యాప్తు చేయాలి, విచారణ చేయాలి. పోలీసులు ఎంక్వైరీ ఎందుకు చేయరు? ఇది కుట్రపూరితంగా జరిగిందనేటటువంటి అనుమానాలపైన ఎందుకు వెళ్ళరు? అదే నిజమైన వీడియో అని మీరు అనుకుంటే దానిపైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా? 2, ఎస్పీ గారు చెప్తున్నారు ఆ వీడియో సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో ఆధారంగా వెంటనే కేసు బుక్ చేసాం. ఎవరిపైన? డ్రైవర్ పైన, అక్కడ సీట్లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన, ఆ వాహనంలో కూర్చున్న అందరిపైన చేసేశారట. కానీ అది నిజమైన వీడియోనా, ఫేక్ వీడియోనా, దాన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారులకు ఉందా లేదా? తేలిన తరువాతనే కేసు బుక్ చేయాలనేటటువంటి ఆలోచన పోలీసులకు రాదా? ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారా? అది ఫేక్ వీడియోనా, ఒరిజినల్ వీడియోనా తేల్చారా? ఎక్కడైనా సర్టిఫికేట్ చూపించారా? పోనీ ఎస్పీ గారు, పోలీస్ అధికారులు, డీజీపీ గారు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ మనకు కనిపిస్తున్నది నిజంగా సింగయ్య అయితే ఆ సింగయ్యని దాటుకొని కారు ముందుకు వెళుతున్నప్పుడు సింగయ్యను బయటికి తీసినటువంటి వీడియో ఎక్కడ? అతని పైనుంచి కారు వెళ్ళిందా మళ్ళీ? లేకపోతే కారుని అక్కడే ఆపి అందరూ కలిసి సింగయ్యని బయటికి తీశారా? తీస్తూ ఉంటే అక్కడ పోలీసులు కూడా ఉంటారు, వాళ్ళు ఎందుకు గమనించలేదు? అక్కడ ఏబిఎన్, ఈటీవీ లాంటి కెమెరాలు కూడా, ఆ ఛానల్కి సంబంధించిన కెమెరాలు పట్టుకున్న వాళ్ళు, కెమెరామెన్లు అక్కడే ఉన్నారు, రిపోర్టర్లు అక్కడే ఉన్నారు, వారి కంటికి ఎందుకు కనిపించలేదు? మరి ఆ రోజు ఆ వీడియో ఎందుకు ప్లే చేయలేదు? వాళ్ళు కూడా లైవ్లు పెట్టారు కదా. మరి దీనికి ఆన్సర్ కావాలి. నెక్స్ట్ మనకు కనిపిస్తున్న వీడియో ఏంటి? ఆటో ఎక్కిస్తున్నారు, కాసేపు తర్వాత ఆయన్ని తీసుకెళ్లి, సింగయ్యని తీసుకెళ్లి అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. ఆటోలో ఎక్కించే సమయానికి అతను చేయి నేలపైన ఆంచి సపోర్టుతో, తన లెఫ్ట్ హ్యాండ్ సపోర్టుతో అతనే పైకి లేస్తున్నాడు. అతను మెడ కూడా నిలకడగా ఉంచారు, అంటే మెడపైన ఉన్నటువంటి బోన్స్ ఫ్రాక్చర్ కాలేదు, చేయి ఫ్రాక్చర్ కాలేదు, అతనికి స్వల్ప గాయాలు మాత్రమే ఉన్నాయి. ప్రాణాలు పోయే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు చూపించిన వీడియో ప్రకారం వెయిట్ అతని పై నుంచి వెళ్ళలేదు, జస్ట్ రోల్ అయ్యారు వారు చెప్తున్న దాని ప్రకారం. కాబట్టి స్వల్ప గాయాలు మాత్రమే అతనికి అయ్యాయి.
సింపుల్గా అర్థమైపోతుంది. ఆటోలో ఎక్కడి వరకు తీసుకెళ్లారు? ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఉద్దేశపూర్వకంగానే అతన్ని ఆసుపత్రికి తరలించకుండా ఆలస్యం చేశారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అందులో నిజమెంత అనే దాంట్లోకి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. కానీ నెక్స్ట్ అంబులెన్స్లోకి తీసుకెళ్లారు, అది కూడా చూడండి. నెక్స్ట్ అంబులెన్స్ వీడియో. అంబులెన్స్లోకి తీసుకెళ్తున్నప్పుడు, ఆటోలో తీసుకువెళ్తున్నప్పుడు లేనటువంటి బ్లడ్ స్టెయిన్స్ లెఫ్ట్ హ్యాండ్ పైన పూర్తి స్థాయిలో అతని శరీరం పైకి ఎలా వచ్చాయి? ఆటోను తీసుకువెళ్తున్నప్పుడు అతని షర్ట్ మీద లేని టైర్ మార్క్స్ అంబులెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి టైర్ మార్క్స్ అతని షర్టు పైకి ఎలా వచ్చింది? నెంబర్ 2, అంబులెన్స్ వచ్చిన తరువాత అంబులెన్స్లోకి అందులో వచ్చినటువంటి స్టాఫ్ మాత్రమే ఎక్కిస్తారు. మరి ఎవరు ఎక్కిస్తున్నారు అతన్ని? ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరు అత్యుత్సాహం చూపిస్తున్నారు? పాయింట్ నెంబర్ 2. రెండవది, అక్కడ ఆడియో వింటే మనం అంబులెన్స్ వచ్చింది వెళ్ళాలి అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అతను మాట్లాడగలుగుతున్నాడు. అతను కాలుపైన కాలేసుకుని పడుకొని ఉన్నారు. మీరు క్లియర్గా గమనించండి. విషయం ఏంటంటే దీని తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు అతను మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు. అంటే ఇక్కడ ప్రాణాలతో ఉన్న వ్యక్తి హాస్పిటల్కు వెళ్లేలోపు ఎలా మరణించాడు, అక్కడ మాట్లాడగలుగుతున్న వ్యక్తి ఎలా మరణించాడనే అనుమానాలు ఈరోజు బలపడుతున్నాయి. వీటిపైన కూడా పోలీస్ అధికారులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. 2, నెక్స్ట్ అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. పంచనామా నిర్వహించారు. పంచనామాకి ఎంతమంది ఉంటారండి? ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి చనిపోతే 2 కానిస్టేబుల్, లేకపోతే ఒక ఏఎస్ఐ, అదీ కాకపోతే ఒక ఎస్ఐ. కానీ ఎంతమంది పోలీస్ అధికారులు అంటే ఆయన చుట్టూ 25 నుంచి 30 మంది దాకా ఉన్నారట. పెద్ద పెద్ద స్థాయి పోలీస్ అధికారులు దేనికి వచ్చారు అక్కడికి? పంచనామా జరుగుతుంటే పోస్ట్ మార్టం దగ్గరికి. అంతమంది పోలీస్ అధికారులు నిజంగానే ఒక సామాన్య వ్యక్తి కోసం ఎప్పుడైనా వచ్చారా? వస్తే వచ్చారు. గతంలో ఎప్పుడైనా వచ్చారా? ఎందుకు అక్కడ ఉన్నారు? అసలు ఆ పంచనామాలో ఉన్నటువంటి అంశాలు చూస్తే ఇంకా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పంచనామాకు సంబంధించినటువంటిది కాసేపట్లో చూపిస్తాను, ఉంటే వేయండి. ఆ పంచనామాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు నేను కాసేపట్లో చదివి వినిపిస్తాను. ఇప్పుడు ఇంకో ప్రశ్న, అసలైన ప్రశ్న. ప్రమాదం జరిగిన రోజున ఏపీ 26 CV 0001 అనే టాటా సఫారీ ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగింది అని ఎస్పీ గారు స్వయంగా చెప్పారు. ఆ వాహనాన్ని సీజ్ చేశారు. ఆ డ్రైవర్ పైన కేసు పెట్టారు. అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పూచీకత్తు తీసుకొని అతన్ని పంపించారు. ఆ టాటా సఫారీ వాహనం ఇప్పటికి కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఉంది. ఇప్పటికి అక్కడే ఉంది. మరి ఆ రోజు పెట్టిన కేసే కరెక్ట్ అయితే ఈ రోజు పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అవునా కాదా? ఈ రోజుకి ఎందుకు టాటా సఫారీ వాహనం అక్కడే ఉంది? ఎన్ని ప్రశ్నలు, ఎన్ని అనుమానాలంటే ఒక్క వీడియో వెనుక జస్ట్ 2 సెకండ్లు ఏదో తల దొల్లుతున్నటువంటి వీడియోను పట్టుకొని ఈరోజు ఇష్టం వచ్చిన రాతలు రాసేస్తున్నారు. మానవత్వం గురించి రాస్తున్నారు. ఈ మానవత్వం గురించి మాట్లాడాలంటే నేను అన్ని కాసేపట్లో వినిపిస్తాను మీకు. గొప్ప మానవత్వం మనలో 29 మందిని పుష్కరాల్లో తొక్కి చంపేసినప్పుడు మనలో వెల్లివిరిసినటువంటి మానవత్వం పరిమళించే మంచి మనసులకి స్వాగతం చెప్తాం. కాసేపట్లో స్వాగతం చెప్పి వాళ్ళలో పరిమళించినటువంటి మానవత్వాన్ని కూడా మనం చూద్దాం. అంత గొప్ప మానవత్వం ఉంది. ఈరోజు మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ పోతే నిజంగానే సింగయ్య అంబులెన్స్ కింద పడి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి మరణించిందే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ పైకి, ఆ వాహనం పైకి, ఆ బానెట్ పైకి ఎంతమంది ఎక్కుతున్నారో చూస్తున్నారు. మరి పోలీసు భద్రత ఏమైపోయింది? ఉద్దేశపూర్వకంగా ప్రమాదం తలపెట్టాలని ఎవరూ పట్టించుకోలేదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సింగయ్య కారు కింద పడుతున్న దృశ్యాలు లేవంటే కుట్రపూరితంగా ఎవరైనా కారు కిందికి తోశారా? దీనిపైన పోలీసులు దర్యాప్తు జరపాలి. ఆ దృశ్యాలు బయట పెట్టాలి. ఆయన పడిపోతున్నటువంటి దృశ్యాలు, ఆయన ఢీకొట్టిన దృశ్యాలు బయటకు చూపించాలి. కేవలం 2 సెకండ్ల వీడియో చూపించి తప్పు జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, మానవత్వాన్ని నలిపేశారని రాయడం కాదు, చెప్పడం కాదు, కేసులు బుక్ చేయడం కాదు. మొత్తం వీడియో ప్రజల ముందు ఉంచాలి. ప్రజలకు అనుమానాలు ఉన్నాయి, ఎవరైనా తోశారేమోనని. తరువాత అంబులెన్స్లో ఏం జరిగిందన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఈ 2 అంశాలకు సంబంధించి పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
ఆ వాహనం ఢీకొట్టిన తర్వాత ముందుకు కదలాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి వాహనం ముందుకు కదలాలంటే అక్కడ ఉన్నటువంటి సింగయ్యని బయటకు లాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు లాగారు, లాగినప్పుడు వీడియో తీశారా లేదా, లేకపోతే ఆ వాహనం అలాగే పైనుంచి వెళ్ళిపోయిందా, అలాంటి వీడియో తయారు చేయడానికి ఇంకొక 2-3 రోజుల సమయం పడుతుందా? దీనికి సమాధానం కావాలి.